యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించున్నాను. మొదటిగానే దావీదు దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు. ఎందుకు ప్రేమిస్తున్నాడండి? మరి దేవుడు గొప్ప అద్భుత కార్యము తన జీవితంలో చేశాడు. మరణం నుంచి తప్పించి విజయాన్ని దయచేశాడు గనుక దావీదు నా బలమా అని అన్నాడు. ఎందుకు నా బలమా అన్నాడంటే, దానికి బలం ధరించిన వాడు దేవుడే కదండి. దేవుని దగ్గర నుంచి తనకు బలం వచ్చింది. ఇప్పుడు తన ప్రాణం పోవలసిన పరిస్థితిలో దేవుడు తన ప్రాణంని తొట్టిలో నీయక ప్రాణం పోకుండా, తన ఊపిరి ఆగిపోకుండా దేవుడు కాపాడాడు. కాబట్టి నా బలమా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు దేవుడే అంటూ రాస్తున్నాడు. నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము అంటూ దావీదు భక్తుడు అంటున్నాడు. ఎందుకు అంటే, దేవునికి ఈ విజయం ఎలా కలిగిందండి? ఈ విజయం ఎలా కలిగింది? దావీదు తను శ్రమలలో ఉన్నప్పుడు, చాలా కష్టమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు దావీదు ఎవరిని ఆశ్రయించాడండి? దేవుణ్ణి ఆశ్రయించాడు. చుట్టుపక్కల వారిని ఎవరిని ఆశ్రయించలేదు. నాకు ఇంత ప్రాణహాని ఉంది, నన్ను కాపాడండి అంటూ మనుషులను ఆశ్రయించాడా దావీదు? కాదు కదండి. దేవుణ్ణి ఆశ్రయించాడు. దేవుణ్ణి మాత్రమే నమ్మాడు దావీదు. అంటే దేవునికి పట్ల దావీదుకి చెక్కు చెదరని విశ్వాసం ఉంది. దేవుడు మాత్రమే నా ప్రార్థన ఆలకిస్తాడు, దేవుడు మాత్రమే నాకు సహాయం చూస్తాడు అంటూ ప్రతిసారి తండ్రి వైపే దావీదు మహారాజు గారు తండ్రిని ఆశ్రయించాడు. ఈ రోజుల్లో మనకి కూడా శ్రమ కలిగినప్పుడు, శోధన కలిగినప్పుడు మనం ఏం చేయాలంటే, మనుషులను ఆశ్రయించకూడదు, దేవుణ్ణి ఆశ్రయించాలి. మనం ఒకవేళ మనుషుని గనక ఆశ్రయించిన వారమైతే దేవుణ్ణి మనము విడిచిపెట్టేసినట్టే కదండి. నిజమే కదా. మాకు ఒకవేళ మనకి శ్రమ వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు మన బాధలు చెప్పుకుంటాం, మనం ప్రార్థన చెయ్యండి అంటూ మనం చెప్పుకుంటాం కొంతవరకు, అది కరెక్టే. కానీ ప్రతిసారి మనం వాళ్ళకి చెప్పుకుంటూ కనిపించిన ప్రతి ఒక్కరికి మన బాధలు వాళ్ళకి వెల్లడి చేస్తూ ఉండడం అనేది కరెక్ట్ కాదు. మనం మోకరించాలి, రహస్యమందున్న తండ్రి వైపు చూస్తూ మనం ప్రార్థించాలి. దావీదు మహారాజు కూడా ఆ పనే చేశాడు. తనకి మరణ పాశములు ఉన్నాయి. తనకి భక్తిహీనుడు ఎలా అండి, వరద పొర్లు వల్ల నా మీద పడిపోయారు. వరద ఎట్లా అండి, మనకి వరద వచ్చిందంటే మనల్ని ముంచేస్తుంది కదా. అలాగే భక్తిహీనులు కూడా వరద వల్లే పొర్లిపారి అతను ముంచేయాలని చూశారు. మరణ పాశములు, మరణపు ఉరులు కూడా దావీదు జీవితంలో సంభవించాయి. కానీ దావీదు కృంగిపోలేదు. నా శ్రమలలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని. హల్లెలూయా. ఏం చేశాడండి? దేవునికి మొర్రపెట్టాడు, దేవునికి ప్రార్థన చేశాడు. ఆయన దేవుడు ఏం చేశాడు? ఆలయంలో ఆలకించి ప్రార్థనని అంగీకరించాడు. తన మొర్ర ఆయన సన్నిధికి చేరింది. మరి దేవుడు దావీదు మహారాజు విశ్వాసంతో, చెక్కు చెదరని విశ్వాసంతో దావీదు మహారాజు ప్రార్థించినప్పుడు దావీదుకి దేవుడు స్పందించాడా? చెప్పండి, స్పందించాడు. మరి దావీదు ప్రార్థనలో, దావీదుది న్యాయవంతమైన ప్రార్థన కాబట్టి దేవుడు తన ప్రార్థనకి స్పందించాడు. ఎలా స్పందించాడంటే 7 నుంచి 19వ వచనం వరకు మనం చూసుకోవచ్చు. ఏం జరిగిందండి? అప్పుడు భూమి కంపించింది, పర్వతములు వణికాయంట. ఆయన కోపింపగా భూమి మొత్తము కంపించింది. ఆయన నాసికా రంధ్రముల నుంచి పొగ వచ్చింది. ఇంకేమైందండి? ఆయన నోట నుంచి అగ్ని వచ్చింది, నిప్పు కణములు కూడా రాజపెట్టాడంట. మేఘములను వంచి ఆయన వచ్చెను, కెరూబుల మీద ఎక్కి ఆయన ఎగిరి వచ్చెను, గాలి రెక్కల మీద ప్రత్యక్షమాయెను, గుడారం వలె అంధకారం తన చుట్టూ వ్యాపింపజేసెను. సర్వోన్నతుడు ఆయన ఉరిమి ధ్వని పుట్టించాడు. ఉరుము ధ్వని, మేఘాలలో గర్జన చేసుకుంటూ దేవుడు వచ్చాడంట. అంటే దావీదు మహారాజుకి ఇంత స్పందించాడు దేవుడు, ఇంత స్పందించాడు గనుకనే దావీదు చేసిన ప్రార్థనలో అంత బల ప్రభావం ఉంది అంటూ దావీదు మహారాజు ఈ కీర్తనలో, ఈ వచనాల్లో మనకు కనిపిస్తుంది. అయితే దీనికి ఒక చిన్న ఉదాహరణ మనం తెలుసుకుందామండి. అది అందరికీ తెలిసిందే. ఒక పట్టణంలో ఒక న్యాయాధిపతి ఉండేవాడు. అతను దేవునికి తనను లోబడడు, మనుషులను కూడా లెక్క చేయడు. అలాంటి ఒక న్యాయాధిపతి, ఆ న్యాయాధిపతి ఆ పట్టణంలో ఒక విధవరాలు కూడా ఉండేది.
ఉండేటప్పుడు తన ప్రత్యర్థి విషయంలో నాకు సహాయం చేయండి, నాకు న్యాయం చెయ్యండి అంటూ ఆ విధవరాలు ఏం చేసింది? న్యాయాధిపతికి వెళ్ళి సహాయం కోరింది. నా ప్రత్యర్థి విషయంలో నాకు న్యాయం చెయ్యండి అంటూ న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళింది. కానీ నా న్యాయాధిపతి ఏం చేశాడు? మనుషులను లెక్క చేయని వాడు, దేవునికి కూడా లోబడిన వాడు. మరి వింటాడా? అసలు న్యాయంగా తన పాలన అనేది అక్కడ జరిగించడు. అలాంటిది ఆ విధవరాలు వచ్చినప్పుడు కూడా వినలేదు. పోతే పోనీలే అని విడిచిపెట్టాడు. కానీ విధవరాలు ఏం చేసింది? అదే పనిగా వెళ్తూ విసిగిస్తుంది. నాకు న్యాయం చేయండి అంటూ విసిగించింది. అప్పుడు న్యాయాధిపతి ఏం చేశాడు? ఈమెను ఇట్లానే వదిలేస్తే ఇలాగే నన్ను విసిగిస్తూ ఉంటుంది, కాబట్టి ఈమె పట్ల ఒక న్యాయం చేసేద్దాంలే అంటూ ఆ విధవరాలకి న్యాయం చేశాడు. ఇలాగే దేవుడు కూడా మనకు అలానే న్యాయం చేస్తాడు. అంటే తన దేవుడు మనుషులను లెక్క పెట్టని వాడు కాదు. మనుషులను లెక్క పెడతాడు, మనుషులను ప్రేమిస్తాడు. అంటే ఇక్కడ ఉదాహరణ ఏంటంటే ప్రార్థన. మనము ఈ విధవరాల్లాగా మనం కూడా ప్రార్థన చేయాలి. విసుగక మనము ప్రార్థించాలి. విసుగక, అలయక, సొలసిపోక, సహనం కలిగి, ఓర్పు కలిగి దేవుడు మనకు ఇస్తాడు అని నమ్మకంతో మనము ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే దేవుడి నుంచి మనకి ఖచ్చితంగా జవాబు వస్తుంది. దేవుడు మన ప్రార్థనకి అంత బల ప్రభావం ఉంది అంటూ మనము ఇక్కడ తెలుసుకోవచ్చు. ఇక్కడ 16వ వచనం చూద్దామండి. ఉన్నత స్థలముల నుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొనును. హల్లెలూయా. మనం కూడా ప్రార్థన చేస్తే, మనం కూడా అలయక, విసుకక, ఎంతసేపు పనిగా ప్రార్థన చేస్తే దేవుడు మనకి ఇస్తాడు. అయ్యా నాకు దయచేయ్యా, నువ్వు మాత్రమే నన్ను ఆదుకుంటావు, నువ్వు మాత్రమే సహాయం చేయగలవు అంటూ విశ్వాసంతో మనం ప్రార్థన చేస్తే దేవుడు కూడా మనకున్న చుట్టుపక్కల, మన చుట్టూ ఎంత శోధనున్నా, శ్రమలున్నా ఏం చేస్తాడండి? ఉన్నత స్థలం నుండి చెయ్యి చాపి మనల్ని పైకి లేపుతాడు. హల్లెలూయా. అంటే మన న్యాయవంతుని ప్రార్థనకి ఉన్న బల ప్రభావాలు ఏంటో మనకి ఇప్పుడు అర్థమైంది కదండి. ఇప్పుడు మనం తెలుసుకుందాం కదండి. అయితే 19వ వచనం 2వ లైన్ చదువుకుందాము. నేను ఆయనకు ఇష్టడను గనుక ఆయన నన్ను తప్పించెను. దావీదు అంటే దేవుడికి ఇష్టము. ఎందుకంటే దావీదు హృదయానుసారుడు, చాలా న్యాయంగా ఉన్నాడు, దేవునికి ఇష్టంగా తను జీవించాడు. కాబట్టి నేను ఇష్టడను కనుక నన్ను ఆయన తప్పించాడు. మరి మనమంటే దేవునికి ఇష్టమా అండి? చాలా ఇష్టం కదండి, చాలా ఇష్టం. మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు దేవుడు. ఎంత ప్రేమిస్తున్నాడండి? చాలా ప్రేమ. ఎంత ప్రేమ అంటే అగాపే ప్రేమ. మొన్న అయ్యగారు కూడా మనకి చెప్పారు ప్రేమ స్వరూపి అని. మన మీద దేవునికి అగాపే ప్రేమ. అంటే ఇక్కడ మనము దేవునికి మనం కూడా ఇష్టలుగా జీవించాలి. రెండవ పాయింట్ మనం ఏం చెప్పుకున్నామండి? దేవుని ప్రేమ మనం పొందాలంటే ఆయనకి ఇష్టలుగా మనం ఎలా జీవించాలి అనేది కదండి మనం రెండవ పాయింట్. మరి ఆయనకి ఇష్టలుగా మనము ఎలా జీవించాలనేది మనం చదువుకుందాము. 20వ వచనం. నా నీతిని బట్టి యెహోవా నాకు ప్రతిఫలం ఇచ్చెను, నా నిర్దోషత్వం బట్టి ఆయన నాకు ప్రతిఫలం ఇచ్చాను. అంటే మనం కూడా నీతిని, నిర్దోషత్వము కలిగి మనము జీవించాలి, నీతిగా జీవించాలి. ఆయన మార్గములను మనం అనుసరించాలి. 21వ వచనంలో, భక్తిహీనుడై నేను నా దేవుణ్ణి విడిచిపెట్టిన వాడను కాను. మనం కూడా భక్తిహీనుల్లాగా దేవుని మనం విడిచిపెట్టకూడదు. నీతిని మనము కిరీటంగా ధరించుకోవాలి, నిర్దోషత్వంగా మనము జీవించాలి. ఆయన న్యాయ విధులను మనము లక్ష్య పెట్టాలి. ఆయన కట్టలను మనం ఎప్పుడూ త్రోసివేయకూడదు. అలాగే ఆయన దృష్టికి నేను యథార్థుడనైతే మనము కూడా యథార్థంగా ఉండాలి. 25వ వచనం. దయగల వారి యొడల నీవు దయ చూపించుదువు, యథార్థవంతుల యొడల నీవు యథార్థవంతుడుగా నుందువు, సద్భావము గలవారి యొడల నీవు సద్భావము చూపుదువు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది మనము ఏంటంటే యథార్థంగా మనము ఉండాలి, దయ కలిగి మనము ఉండాలి. అలాగే సద్భావము అంటే పవిత్రత, పరిశుద్ధత. మనము అంత పరిశుద్ధంగా మనము జీవించాలి. మొదటిగా మనం ఏం చేయాలంటే 18వ కీర్తన 1వ వచనంలోనే మనం ఆయన్ని ప్రేమించాలి. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమిస్తున్నానని దావీదు భక్తుడు చెప్తున్నాడు కదండి. మొదటిగా మనము ఆయన్ని ప్రేమించాలి. 20వ వచనంలో నీతిని మనము ధరించాలి, నీతిగా మనము జీవించాలి, నిర్దోషత్వం కలిగి మనము జీవించాలి, ఆయన మాటలను మనము అనుసరించాలి, దయగా ఉండాలి, అలాగే యథార్థంగా మనము జీవించాలి. ఇప్పుడు మనము రెండవ పాయింట్ ఏం నేర్చుకున్నామండి? ఆయనకి ఇష్టంగా మనం ఎలా ఉండాలి అనేది మనం నేర్చుకున్నాం. అయితే
ఇప్పుడు మనం ఇష్టలుగా మనము ఎలా ఉండాలో నేర్చుకున్నప్పుడు దేవుడు మనకు ఖచ్చితంగా ప్రతిఫలాలు ఇస్తాడు కదండి. దేవునికి మనం ఇష్టంగా ఉన్నప్పుడు, న్యాయంగా మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకి ఖచ్చితంగా స్పందిస్తాడు, ప్రతిఫలాలు మనకి ఇస్తాడు కదండి. 27వ వచనం నుంచి మనం చూసుకున్నట్లయితే, శ్రమపడు వారిని నీవు రక్షించదవు. ఏం చేస్తాడండి? దీనస్థితిలో ఉండగా, శ్రమలో ఉండగా దేవుడు మనల్ని రక్షిస్తాడు. గర్విష్ఠులకు నీవు విరోధివై వారిని అణచివేసెదవు. నా దీపము వెలిగించువాడవు నీవే. నా దేవుడని యెహోవా నా చీకటిని నాకు వెలుగుగా చేయును. మనకు కూడా ఎన్నో సమస్యలు మనకు ఉన్నా కూడా మనం దేవుణ్ణి ఆశ్రయిస్తే దేవుడు మనకి సహాయము చేస్తాడు. మనకున్న చీకటిని, ఎంతో గాఢాంధకార పరిస్థితులు మనం ఉంటే ఆ గాఢాంధకారాన్ని తీసివేసి వెలుగును మనకి ఇస్తాడు. నీ సహాయము వలన నేను సైన్యమును జయింతును. దావీదు మహారాజు సైన్యాన్ని జయించాడు దేవుని సహాయం వలన. మరి దేవుని సహాయం వలన మనం కూడా సైన్యమును జయించగలము అంటూ మనం నేర్చుకుంటున్నామండి. తన శరణుజొచ్చు వారందరికీ ఆయన మాత్రమే కేడము. తనని ఎవరైతే ఆశ్రయిస్తారో దేవుడే వాళ్ళకి సహాయము చేస్తారు. యెహోవా తప్ప దేవుడు ఏడి? మన దేవుడు తప్ప మనకి ఆశ్రయ దుర్గం ఏది? మనకి దేవుడు ఎవరో లేదు, దేవుడు ఒక్కడే కదండి. ఆయన మనకు ఆశ్రయ దుర్గము. నాకు బలము ధరింపజేయువాడు ఆయనే. 32వ వచనంలో నాకు బలము ధరింపజేయువాడు ఆయనే. మనకు బలాన్ని ధరింపజేయువాడు ఆయనే. నా చేతులకు యుద్ధము చేయ నేర్పువాడు ఆయనే. నా బాహువులు ఇత్తడి విల్లును ఎక్కుపట్టును. అంటే ఇక్కడ ఇత్తడి విల్లు అంటే చాలా బరువుగా ఉంటుందండి. దాన్ని కాళ్ళ సహాయంతో మనము దాన్ని విల్లు ఎక్కుపెట్టగలమంట. కాళ్ళ సపోర్ట్ తీసుకుంటే కానీ ఆ విల్లు ఎక్కుపెట్టడానికి సాధ్యము కాదంట. కానీ ఇక్కడ ఏంటి, దావీదు మహారాజుకి దేవుడు చేతుల ద్వారానే, తనకి చేతులలోనే ఆ విల్లు ఎక్కుపెట్టేంత శక్తిని దేవుడు దావీదు భక్తుడికి ఇచ్చాడు. కాళ్ళు అవసరం లేదు. ఇప్పుడు ఓన్లీ తన బాహువుల ద్వారే విల్లు ఎక్కుపెట్టగలిగే శక్తిని దేవుడు దావీదు భక్తుడికి ఇచ్చాడు. నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొనును. నా పాదములకు చోటు విశాలపరచితివి. నా చీలమండనములు బెలకలేదు. దావీదు మా భక్తుడు శత్రువులు తనను తరుముతుండగా ఎక్కడో చిన్న చోటులో దాక్కున్నాడు, ఇరుకు సందులో దాక్కున్నాడు. అప్పుడు దావీదు మహారాజుకి విశాలమైన స్థలము దేవుడు ధరింపజేశాడు. తన కాళ్ళు బెనకలేదు, భయపడలేదు. 39వ వచనం అండి, 2వ లైను. నా మీదకి లేచిన వారిని నా క్రింద అణచివేసిదివి. మనం కూడా దేవునికి ఇష్టంగా మనము జీవిస్తే, దేవునిలాగా దావీదు భక్తుల్లాగా మనం కూడా విశ్వాసం కలిగి జీవిస్తే దేవుడు మనకి ఏం చేస్తారండి? మన శత్రువుల చేతి నుంచి మనల్ని లేవనెత్తాడు. ఇక్కడ ఏమైందండి? దావీదు శత్రువులు దేవుడిని మొరపెట్టారు, నన్ను కాపాడండి అంటూ మొరపెట్టారు. కానీ దేవుడు ఆ శత్రువులకు కాపాడలేదు. వారు మొర్రపెట్టిరి గాని రక్షించువాడు లేకపోయాను. యెహోవాకు వారు మొర్రపెట్టిదురు గాని ఆయన వారికి ఉత్తరము ఇయ్యలేదు. అప్పుడు గాలికి ఎగురు ధూళి వలె నేను వారిని పొడిగా కొట్టి తిని. ఇప్పుడు ధూళి ఎలా అండి, ఎలా ఎగిరిపోతుందండి? ధూళి చాలా చిన్న రేణువులు కదండి. ధూళి మనము పెంట కుప్ప ఎలా అండి మనము ఊడ్చి పడేస్తాము, అంత ఈజీగా దావీదు మహారాజు పెంట కుప్పను పారవేసినట్టు శత్రువులను అలా పారవేశారంట. అంత ఈజీగా సులభంగా శత్రువులను అణిచివేశారంట. అంత ప్రతిఫలము దావీదు మహారాజు దేవుడు దావీదు భక్తుడికి ఇచ్చాడండి. అంటే ఇక్కడ దావీదు ప్రార్థన న్యాయపరంగా ఉంది. దేవునికి ఇష్టడుగా జీవించాడు కాబట్టి దేవుడు దావీదు మహారాజుని ప్రేమించి ఆయనకు ప్రతిఫలాలు దేవుడు ఇచ్చాడు. ఇప్పటి వరకు మనము 3 పాయింట్లు మనం నేర్చుకున్నాం కదండి. 4వ విషయం ఏంటండి? దేవుని ప్రతిఫలాలు మనం పొందాక మనము ఆయనకి చెందించాల్సిన స్తుతులండి. 45వ వచనంలో 46 2వ లైను. నా ఆశ్రయ దుర్గమైన వాడు స్తోత్రార్హుడు, నా రక్షణకర్త అయిన దేవుడు బహుగా స్తుతినందును గాక. దేవునికి మనము జీవితం అంతా ఆయనకి మనము స్తోత్రాలు చెల్లిస్తూనే ఉండాలండి.
ఈ ఎలా ఎలా అంటే మనము మర్చిపోకూడదు, దేవుడు చేసిన సహాయాన్ని మనం మర్చిపోకూడదు. ఆయన ఆయన మేలను మనం ఎప్పటికీ జ్ఞాపకం చేసుకోవాలి, ఎప్పటికీ ఆయనకి మనము స్తుతులు చెల్లిస్తూనే మనము ఉండాలి. 50వ వచనం, నీ నామకీర్తన గానము చేసేదను. ఆయన నామాన్ని మనము పొగడాలి, ఆయన మేలను మనము జ్ఞాపకం చేసుకోవాలి. యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనం చూద్దామండి ఒకసారి. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచిన యెడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడను. చాలండి. ఇప్పుడు దేవుడు మనకి ప్రతిఫలాలు ఇస్తాడు కదండి. ఇస్తాడంటే మనం ఎలా ఉండాలి? మనము ఆయన యందు ఉండాలి, ఆయన మాటలు మనలో ఉండాలి, ఆయన చెప్పినట్టు మనము జీవించాలి. అప్పుడు ఏది ఇష్టమో మనం ఆయన అడిగితే ఆ దేవుడు మనకి ఇస్తాడు కదండి. అలాగే 14వ వచనం 23వ వచనం, 14వ అధ్యాయం 23వ వచనం, ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును. మనము దేవుణ్ణి ప్రేమించాలి, ప్రేమిస్తే ఖచ్చితంగా మనం ఆయన మాటలు మనము గైకొంటాము, అప్పుడు దేవుడు మనల్ని ప్రేమిస్తాడు. మనం కూడా దేవునికి ఇష్టలుగా మనం జీవిస్తేనే దేవుడు మనకి ప్రేమిస్తాడు, మన ప్రార్థనకి ప్రతిఫలాలు ఇస్తాడు. మనం లోకానుసారంగా జీవించి మన ఇష్టానుసారంగా మనం జీవిస్తే దేవుడు మనకి శిక్ష విధిస్తాడు కదండి. ఇప్పటివరకు మనం ఎన్ని విషయాలు మనం నేర్చుకున్నామండి. న్యాయవంతుని ప్రార్థనకి ఉన్న బల ప్రభావాల గురించి మనం తెలుసుకున్నాము. దేవుని ప్రేమ పొందాలంటే మనము ఇష్టలుగా ఎలా జీవించాలి? మొదటగా ఆయన మనము ప్రేమించాలి, నీతిగా మనం జీవించాలి, యథార్థంగా ఉండాలి, దయ కలిగి ఉండాలి, సద్భావం కలిగి ఉండాలి, యథార్థత కలిగి మనము ఉండాలి. అలా ఉంటే దేవుడు మనకి ఎలాంటి ప్రతిఫలాలు ఇస్తాడో కూడా మనము నేర్చుకున్నాము. శ్రమలో నుండి ఆయన మనల్ని లేవనేస్తాడు, మన శ్రమలను ఆయన అరికడతాడు కదండి. అలాంటి దేవునికి మనము మన జీవితం అంతా మనం ఆయనకి స్తుతులు చెల్లిస్తూనే ఉండాలి. ఒక్క విషయం ఏంటంటే, మన జీవితం ఎప్పుడు గడుస్తుందో మనకి తెలియదు కదండి. మన ఆయుష్ ఎంతకాలమో మనకి తెలియదు. దేవుడు మన జీవ మరణములు ఆయన చేతుల్లోనే ఉన్నాయి కదండి. ఆయన పర్మిషన్ లేనిదే మనము ఈ లోకం నుంచి విడిచిపోలేము. కాబట్టి మనము ఉన్నప్పుడే, మన బ్రతికినంత కాలము దేవుని అనుసరించిన విధంగా దేవుడు మనకి ఎలాంటి కట్టలను విధించాడో వాటిని మనము అనుసరించి వాటిని గైకొని మనము సహనం కలిగి ఓర్పు కలిగి మనము ఎల్లప్పుడూ మనము ఆరాధిస్తూ ఉండాలి. దేవునితో ఎల్లప్పుడూ మనం సహవాసం కలిగి ఉండాలి, విశ్వాసం కలిగి ఉండాలి, పరిశుద్ధత మనం కలిగి ఉండాలి. దేవుని కోసం ఒక పనికొచ్చే పని మనము చేయాలి. విడుదల మనకు కావాలంటే మనం దేవుని ఎల్లప్పుడూ విసుగక మనం ప్రార్థన చేస్తూనే ఉండాలి. ఆయన మీద మనము ఆధారపడాలి, ఆయనకు మనము లోబడాలి. అప్పుడు దేవుడు మనకి గొప్ప కార్యాలు చేస్తాడండి. ఈ కొద్ది వాక్యం దేవుడు దీవించును గాక. హల్లెలూయా.